ఎవ్రీవన్, బిర్యానీ చేయడం చాలా ఈజీ అంటారు. అంత ఈజీ ఏమీ కాదు. కాకపోతే కొంచెం ఓపికగా చేసుకుంటే ఇష్టంగా తినొచ్చు. దీనికోసం ముందు ప్రాసెస్ చూద్దాము. చికెన్ మంచిగా పెద్ద పీసెస్ కట్ చేయించుకోండి. అలాగే చికెన్ని మంచిగా వాష్ చేసి అందులో బిర్యానీ మసాలా, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం, పెరుగు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి మంచిగా కలపండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేశాను. సో ఇందులో పెరుగు కూడా యాడ్ చేసి దీన్నంతటిని కూడా మంచిగా కలిపి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసుకోండి. ఇదంతా కూడా నేను వేరే బౌల్లో కలపడం వల్ల దీన్నంతటిని కూడా బిర్యానీ బౌల్లోకి షిఫ్ట్ చేశాను. అలాగే నేను ఆనియన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఉన్న ఆయిల్ కూడా యాడ్ చేసి దాన్నంతటిని కూడా బౌల్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసి స్టవ్ మీద పెట్టాను. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోండి. దమ్ బిర్యానీ అంటే డైరెక్ట్గా దమ్ చేస్తారు, కానీ నాకు ఇలాగే ఇష్టం అనమాట. దాని తర్వాత ఇంకొక సైడ్ ఏంటంటే మనము బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పెట్టుకున్నాను నేను. దీన్ని అంతటి కూడా రైస్ ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసి బిర్యానీ మసాలా, అలాగే పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి, సాల్ట్ ఇదంతా కూడా వేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి బియ్యాన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇది మనకు కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే తీసేయాలి, ఎందుకంటే బాగా మెత్తగైపోతే బిర్యానీలో కూడా ఇంకోసేపు ఉడుకుతుంది కాబట్టి ఇంకా మెత్తగైపోతుంది. ఇలాగా మనకు ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ ఉడికించిన రైస్ ఏదైతే ఉందో దాన్ని ఈవెన్గా పైన స్ప్రెడ్ చేసేసుకోండి. నేనైతే 2 లేయర్స్ కింద రైస్ వేసుకున్నాను. మధ్యలో కర్రీ ఏం పెట్టలేదు, అడుగున కర్రీ. అలాగే పైన అంతటిని కూడా రైస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దాని మీద కొంచెం నెయ్యి వేసి అలాగే కొంచెం హోల్ చేసి మనము రైస్ ఉడికించుకున్నప్పుడు ఏదైతే మసాలా వాటర్ ఉందో అది కొంచెం వాటర్ యాడ్ చేయాలి. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మూతని గట్టిగా క్లోజ్ చేసేసి మంచిగా పైన బరువైంది ఏదైనా పెడితే సరిపోతుంది. ఇదంతటి కూడా డైరెక్ట్గా కాకుండా కింద పెనం పెట్టుకుంటే ఏంటంటే తొందరగా అడుగంటకుండా బిర్యానీ మంచిగా వస్తుందన్నమాట. సో 15 మినిట్స్ హై ఫ్లేమ్లో అలాగే 20 మినిట్స్ లో ఫ్లేమ్లో నేను ఉడికించుకున్నాను. 45 మినిట్స్ అయితే పట్టింది. బిర్యానీ చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, సూపర్గా వచ్చిందనమాట. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.